బ్యానెట్ ఓపెన్ చేయి. చేయబట్టు. సో వెహికల్ అయితే రీసెంట్లీ సర్వీస్ అండి. క్లోజ్. సో నమస్తే అండి, అందరికీ ఉగాది శుభాకాంక్షలు. సో ఈరోజు నేనైతే ఢిల్లీలో అయితే ఉన్నాను. మన కోసం మారుతి సుజుకి SX4 అండి. అప్పట్లో ఒక తోపు బండి ఇది. సో బిల్డ్ క్వాలిటీ పరంగా చూసుకుంటే అప్పట్లో మంచి గట్టి బండి కూడా. సో ఇప్పటికీ మనకి అదే క్వాలిటీతో అయితే ఉంది. కేవలం 28,000 కిలోమీటర్లు అయితే తిరిగింది బండి, జెన్యున్ రీడింగ్. సారీ, 22,000 అయితే తిరిగింది జెన్యున్ రీడింగ్. సో వెహికల్ వచ్చేసి పెట్రోల్ వర్షన్, మనకి ఫుల్ టాప్ వర్షన్ అండి. సో వెహికల్ అయితే నాన్ యాక్సిడెంటల్, చాలా జెన్యున్గా అయితే ఉంది. ఫోన్ కరెక్ట్గా పట్టుకుని ఇటే చూడు, వెహికల్ అయితే జెన్యున్గా ఉంది. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇది ఢిల్లీ లొకేషన్లో ఉందండి. 2010 మోడల్ అండి. ఓకేనా, రన్నింగ్ క్వాలిటీ కానీ ఏసీ కానీ అంత పర్ఫెక్ట్గా ఉంది. సో చాలామంది మన తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ చూసుకున్నట్లయితే చాలామంది అడుగుతున్నారు, తక్కువ బడ్జెట్లో మాకు ఫుల్ కండిషన్ కావాలి అని. సో తక్కువ బడ్జెట్లో ఫుల్ కండిషన్ కావాలంటే నేను అక్కడ ఇప్పించలేక ఇంత దూరం అయితే వచ్చి ఇప్పించడం జరుగుతుంది. సో మాకేం సరదా కాదు, ఇది వేరే రాష్ట్రానికి వచ్చి ఇక్కడ ఇబ్బంది పడుకుంటే టైంకి ఫుడ్ కూడా ఉండదు. సో ఇది వచ్చేసి 2010 మోడల్, జెన్యున్గా ఉంది వెహికల్. రన్నింగ్ కానీ సస్పెన్షన్ కానీ ఏసీ కానీ అంతా పర్ఫెక్ట్గా ఉంది. సేఫ్టీ పరంగా చూసుకుంటే మనకి ఈ వెహికల్లో 2 ఎయిర్ బ్యాగ్స్ అనేవి ఉన్నాయండి. సో కొంతమంది అడుగుతున్నారు, మా పిల్లలు ఎక్కడో సిటీలో అయితే చదివిపిస్తున్నాం, వాళ్ళు మెడికల్ స్టూడెంట్స్, వాళ్ళ కోసం నేను ఒక వెహికల్ తీసుకుందాం అనుకుంటున్నా. ఎందుకంటే ఎండల్లో వాళ్ళకి పీజీ చేసే టైంలో డ్యూటీలు అయితే వేయడం జరుగుతూ ఉంటుంది సహజంగా. సో బైక్ మీద వెళ్ళలేని పరిస్థితి అంట. సో వాళ్ళ కోసం ఒక తక్కువ బడ్జెట్లో ఏదైనా ఉంటే వీడియోస్ చేయండి భయ్యా, మాలాంటి స్టూడెంట్స్కి కూడా అవసరం అని చెప్పి మెడికల్ స్టూడెంట్స్ కూడా అడుగుతున్నారు. సో మెడికల్ స్టూడెంట్స్ వాళ్ళకి చెప్పేది ఏంటంటే, మీకు పీజీ టైంలో వెహికల్ బయటికి డ్యూటీలు అయితే వేయడం జరుగుతూ ఉంటుంది సహజంగా. సో ఏంటంటే ఇది వెహికల్ చూసుకున్నట్లయితే 10 మోడల్ అయినప్పటికీ మన దగ్గర లైఫ్ ట్యాక్స్ 36,000 అయితే అవుతుంది. మళ్ళీ నెంబర్ ప్లేట్ కూడా మారిపోతుంది తెలంగాణకి. సో మీకు ఆర్సీ వ్యాలిడిటీ కూడా మనకి రెన్యువల్ అవుతుందండి ఆటోమేటిక్గా మీరు ట్యాక్స్ కట్టేటప్పుడు. సో దానికి సంబంధించిన కొన్ని చలాన్స్ ఏవైతే ఉన్నాయో అవి పే చేస్తే మీకు ట్యాక్స్ కూడా 36,000తో పాటు అలానే రెన్యువల్ టైం కూడా పెరుగుతుంది మనకి, లైఫ్ కూడా. సో ఇక పోతే బండికి మనం రీట్యాక్స్ కడుతున్నామంటే నెంబర్ ప్లేట్ కూడా మారిపోద్ది ఆటోమేటిక్గా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా. బండికి రూపాయి పెట్టుబడి కూడా లేదండి, చాలా జెన్యున్గా అయితే ఉంది. 2010 మోడల్. సో ఈ వెహికల్ వచ్చేసి ఢిల్లీలో అయితే ఉంది. మీకు దీని ధర ఢిల్లీలో వితౌట్ కమిషను. సో మీకు బండి అయితే 2 లక్షలకి అయితే ఇస్తా, కమిషన్ ఈ బండిలో 5,000 తీసుకొని ఇచ్చేస్తా. సో ఎందుకంటే మాకు కూడా కొద్ది గొప్ప ఫ్యూయల్ ఎక్స్పెన్సెస్ వాటికి అవుతూ ఉంటాయి. సో మీకోసమే నేను ఇంత దూరం అయితే వచ్చి చిన్న బడ్జెట్లో అయితే వీడియోస్ చేస్తూ ఉన్నా. సో ఇది నాకు తెలిసి ఇది ఇప్పుడు నేను చేసే వీడియో 4వ వీడియో. అన్నీ కూడా పోస్ట్ చేస్తూ ఉంటా, అన్ని రకాల వెహికల్స్ కూడా నేను యూట్యూబ్లో పెడదాం అనుకుంటున్నాను. సో అందుకే ఢిల్లీ అయితే నేను వచ్చానండి. సో ఇక్కడ దాదాపుగా 2 నెలల పాటు ఇక్కడే నేను ఉంటాను. సో మీరు కూడా ఎవరన్నా ఈ 2 నెలల్లో ప్లాన్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో మీరు డైరెక్ట్గా ఢిల్లీ అయితే వచ్చి నాకైతే కాంటాక్ట్ అయితే చేయొచ్చు. నేను మీకు ఢిల్లీలో అయితే నేను అవైలబిలిటీలో ఉంటానండి. సో వెహికల్ దీన్ని ఒకసారి మీకోసం రన్నింగ్ వీడియో అనేది చూపిస్తాను. ఒకసారి పట్టుకోండి మైక్.
వెహికల్ అయితే అక్కడ పోతుందండి. వెహికల్ అయితే వస్తుంది ఇక్కడ. దగ్గర సో ఇక్కడ మీరు చూశారు కదా ఇంటీరియర్, స్టీరింగ్ చూడండి, ఎటువంటి సౌండ్ కూడా లేదు. చూశారు కదా. సో మనకి మీటర్ రీడింగ్లో 22,000 కిలోమీటర్ల చిల్లర అయితే తిరిగింది. మీరు అక్కడ చూడొచ్చు. ఏసీ చూసుకుంటే ఏసీ కూడా మీకు చాలా మంచి కండిషన్లో అయితే ఉంది. చాలా మంచి కూల్ అయితే వస్తుంది మీకు. ఎఫ్ఎం ఉంది, మ్యూజిక్ సిస్టమ్ కూడా ఉంది. అడిషనల్గా పెట్టించుకోవాలంటే మీరు టచ్ స్క్రీన్ ఇచ్చచ్చు. సేఫ్టీ పరంగా మీకు 2 ఎయిర్ బ్యాగ్లు ఉన్నాయండి. ఓకేనా. చూసారు కదా. ఇంటీరియర్ కానీ ఎక్స్టీరియర్ కానీ అంతా ఓకే. వీడియో 1కి 2 సార్లు అయితే చూడండి. ఢిల్లీ రిజిస్ట్రేషన్ వెహికల్, 2010 మోడలు. సో మీకు పెట్రోల్ వర్షన్ అండి. మైలేజ్ చూసుకున్నట్లయితే మీకు 16 నుండి 18 వరకు వస్తుంది. సో టైర్లు చూసారు కదా. బ్యాక్ టైర్లు, ఫ్రంట్ టైర్లు వచ్చేసి మీకు హార్డ్ అయినాయి. బ్యాక్ టైర్లు కొంచెం పర్సంటేజ్ తక్కువ ఉన్నాయి. పూర్తిగా మీరు 4 టైర్లు కూడా వేసుకుంటే మంచిది. సో వెనక మీరు SX4 బ్యాడ్జింగ్ చూడొచ్చు. అలానే ZXi వేరియంట్ పట్టుకున్నా. ZXi